హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నాకు ఎందుకో ఈ వీడియో ఇబ్బందికరంగానే చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే కొద్దిగా సాడ్తో కూడా చేస్తున్నాను, సాడ్నెస్ కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ గురించి నేను ఏ వీడియో చేసినా కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ న్యూస్, కొత్త ట్రెండు, తర్వాత ఎగ్జైట్మెంట్ ఉండేది, అది ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటాను యాక్చువల్గా. కానీ ఈ వీడియో చేస్తున్నప్పుడు కొద్దిగా చేయక తప్పట్లేదు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొద్దిగా స్తబ్దుగా ఉండే రూట్లలో నేను ఎప్పుడూ చెప్తుంటాను, కరీంనగర్ ఒకటి అండ్ నాగార్జున సాగర్ అని చెప్పి. సో రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల కరీంనగర్ రూట్ ఎలివేట్ అవుతుందని చెప్పి కొద్దిగా నాకు అనిపించింది. దాని మీద నేను కామెంట్ కూడా చేశాను గతంలో. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తుంటే మళ్ళీ కరీంనగర్ రూట్ ఇంకా కొన్ని ఏళ్ల పాటు అట్లాగే స్తబ్దుగా ఉండబోతుందా, ఇంకా చెప్పాలంటే డౌన్ ట్రెండ్లోనే ఉండబోతుందా అన్న భయం కలుగుతుంది ఈ లేటెస్ట్ డెవలప్మెంట్తో. మార్చ్ 9వ తేదీన 2024 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ రహదారి వైపు వెళ్ళే 14.5 కిలోమీటర్స్ డిస్టెన్స్తో కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ అల్వాల్ టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అల్వాల్ ఏరియాకు సంబంధించిన హాస్పిటల్ ఆవరణలో ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేశారు చాలా అట్టహాసంగా. నిజానికి ఆ రోజు అది రీజనబుల్గా అనిపించింది, ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. సో అది మెయిన్ హర్డిల్గా ఉండింది ఆ రూట్లో. అంటే జేబీఎస్ నుంచి తిరుమలగిరి అల్వాల్ మీదుగా కింపేట వరకు రోడ్ ఎక్స్పెన్షన్కు సంబంధించి కావచ్చు, అదే రకంగా ఫ్లైఓవర్లకు సంబంధించి కావచ్చు, చాలా రోజులుగా ఈ రక్షణ భూములకు సంబంధించి పెద్ద ప్రాబ్లం ఉండింది. అది ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుంది అని అనిపించిందో, సో అప్పటిక ఆ రూట్లో ఫ్లైఓవర్ నిర్మాణం ఫాస్ట్గా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. దాంట్లో భాగంగా ఫౌండేషన్ స్టోన్ కూడా గవర్నమెంట్ వేసింది. అఫ్కోర్స్ దాంట్లో కొద్దిగా ఎన్నికల స్టంట్ ఉంది, లేదని చెప్పలేము. ఎందుకంటే March 9th రోజు చేశారు. ఆగమేఘాల మీద మీకు అందరికీ తెలుసు, ఒక వారం 10 రోజులు వరుసగా ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడవచ్చు కాబట్టి, సమ్ గుడ్ రిజల్ట్స్ రావాలి కాంగ్రెస్ ఫేవర్లో అంటే సంథింగ్ జరుగుతున్నట్టుగా చూపించాలి కాబట్టి అది చేసినట్టున్నారు. సో అది రాజకీయ నాయకులు ఆ ప్రయత్నం చేయడంలో తప్పుందని నేను అనను, లీవ్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్, దీంట్లో ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేసే భాగంగా ఎక్కడి నుంచి మనకు జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హకీంపేట దాటి ఆల్మోస్ట్ తుమ్కుంట దాకా వేయాలని ప్లాన్ చేశారు. 14.1 కిలోమీటర్స్, 14.5 కిలోమీటర్లు మొత్తం మీద. నిజంగానే మంచి డెవలప్మెంట్ బాగానే అవుతుంది. ఇక ఆ రూట్కు ఇప్పటి వరకు బ్రేక్ ఉన్న ఈ రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది అని అనుకున్నాం, దో పెద్ద ప్రాజెక్టులు ఆ రూట్లో లేకపోయినప్పటికి కూడా. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే, ఈ ఫ్లైఓవర్ వేసే దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రోడ్ను 200 ఫీట్లకు పెంచాలని, విచ్ ఈజ్ చెప్పాలంటే ఒక రకంగా అబ్నార్మల్. ఇప్పుడు ఫ్లైఓవరే వస్తున్నప్పుడు 100 ఫీట్లు కావచ్చు, లేదో 150 ఫీట్ అట్లా పెట్టుకోవచ్చు. కానీ ఏకంగా 200 ఫీట్ల ఎలివేషన్ చేయాలి, ఫస్ట్ రోడ్డు ఎక్స్పాండ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా సరౌండింగ్లో ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మార్కింగ్ కూడా చేశారు. ఇప్పుడు లోకల్స్లో ఒక ఆందోళన. ఇప్పుడు దీన్ని ఏ రకంగా చెప్పాలి, వాళ్ళు ఆ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పాలనా, లేకపోతే గవర్నమెంట్ అబ్నార్మల్గా వాళ్ళని అక్కడ నుంచి తరిమేయడానికి అబ్నార్మల్గా రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తుందని చెప్పుకోవాలన్నా? రెండు క్రిటికల్. వాళ్ళ తప్పనలేము, గవర్నమెంట్ ఎఫర్ట్ని తప్పనలేము. ఎందుకంటే ఎలివేటెడ్ హైవే వేయాలి అంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒక 20-30 ఏళ్ల తర్వాత ట్రాఫిక్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అంచనాలు వేసి దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని దశాబ్దాలుగా అక్కడ షాప్స్ కానీ బిజినెస్లు కానీ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు సడన్గా రోడ్ మార్కింగ్లో మీ బిల్డింగ్లు పోతున్నాయని చెప్పి కూలగొట్టేసి వాళ్ళని అక్కడ నుంచి తరిమేస్తే ఏమైపోవాలి? సో ఎంత జటిలం అంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఇటు వీళ్ళను ఏమనలేం, అటు గవర్నమెంట్ చేసే ప్లాన్ను కూడా తప్పుపట్టలేము. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ట్రాఫిక్ కంజెషన్స్ ఏర్పడితే గవర్నమెంట్ సరిగ్గా ప్లాన్ చేయలేదని మనమే తిడతాం కదా. సేమ్ టైం వ్యాపారులకు ఎలా న్యాయం చేయాలి అని, సరే కొంత టీడీఆర్ల బాండ్ల రూపంలో కొద్దిగా ఏదో హక్కులు అవి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. బట్ దాని మీద కూడా చాలామంది సాటిస్ఫాక్షన్తో లేరు. టీడీఆర్ బాండ్లు ఇవ్వడం వల్ల వాటిని తెలిసిన వాళ్ళంటే మనం యూజ్ చేసుకుంటారు, కొద్దిగా తెలియని వాళ్ళు అంటే చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి,
ఏ రకంగా దుర్వినియోగం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా పక్కన ఉన్నవాడు బిల్డింగ్ రైజ్ చేయదలుచుకుంటే నీ దగ్గర ఉన్నాయని చెప్పి ఎంతో కొంత రేట్ ఇచ్చేసి తీసుకుంటాడు. ఇవి పేపర్లే కదయా అదేనంటే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. బట్ ఆ టీడీఆర్ బాండ్లకు ఈక్వల్ టు ల్యాండ్ వాల్యూ ఉంటుందని చెప్పి చాలామందికి తెలియదు. సో దాన్ని సరిగ్గా వాడుకోగలిగిన వాళ్ళు ఓకే, బట్ వాడుకోలేని వాళ్ళ పరిస్థితి, సో అది ఇబ్బంది. సో ఇట్లా కరీంనగర్ హైవేకి సంబంధించి ఎలివేటెడ్ ఫ్లైఓవర్తో ఒక భూమి వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు ఆదిలోనే హంసబాదు అన్నట్టుగా ఇప్పుడు 200 ఫీట్ రోడ్డు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకించడం, దానికి సంబంధించి వాళ్ళు కొంతమంది కోర్టుకు అప్రోచ్ అవ్వడం అసలు అవసరమా? ఎందుకంటే ఎలాగో ఫ్లైఓవర్ వస్తుంది, అలా అప్పుడు కింద రోడ్ అంత సర్వీస్ రోడ్డు అంత అవసరం లేదు కదా, కొద్దిగా తగ్గించవచ్చు కదా. తగ్గించడం వల్ల స్థానికంగా రోడ్ సైడ్ ఉన్న షాప్స్ వాళ్ళకి, వెండర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ ఉపాధి దెబ్బతినకుండా ఉంటుందని కొంత వాదనలు వస్తున్నాయి. గవర్నమెంట్ వాదన ఏంటి అంటే మేము ఇప్పటిది అవసరాలు కాదు, మేము ఒక 20-30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్పే పరిస్థితి. ఇది చాలా సున్నితమైన అంశం. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి ఏంటంటే ఈ కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనం అనేది కూడా ఆ ఏరియాకు సంబంధించిన అంశమే. సో అది కూడా మరి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి సాగుతుంది. ఇప్పుడు అది క్లియర్ అవ్వాలి, కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనం అవ్వాలి. తర్వాత జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్ అంటున్నారు, గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అంటున్నారు, అది ఎక్కడి వరకు వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కరీంనగర్ రూట్లో ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్కు సంబంధించిన ల్యాండ్ సేకరణకు సంబంధించి ఇది చాలా జటిలమైన అంశం, సున్నితమైన అంశం, వెరీ సెన్సిటివ్. అటు అక్కడున్న కన్స్ట్రక్షన్స్ ఓనర్కి కావచ్చు, బిజినెస్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి న్యాయం చేస్తూనే సేమ్ టైం 20-30 సంవత్సరాల ఆ రూట్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ రకంగా స్థానికులను కన్విన్స్ చేస్తారు, ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కరీంనగర్ విషయానికి సంబంధించి ఇక త్వరలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇది కొద్దిగా షాకింగ్ ఇచ్చే డెవలప్మెంట్గానే మనం భావించాలి. సో ఇది కొద్దిగా ఇంకా క్రిటికల్ అయ్యి గవర్నమెంట్ దీన్ని సెన్సిటివ్ ఇష్యూను డీల్ చేయడంలో కనుక డిలే చేస్తే ఖచ్చితంగా అది ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది. కన్స్ట్రక్షన్ మీద ప్రభావం చూపిస్తే మనం ఇంతకుముందు అనుకున్నాం అది పూర్తయితే ఒక 2-3 ఏళ్లలో కరీంనగర్ వైపు కొద్దిగా భూమి వస్తుంది అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ డిలే అవ్వడం వల్ల ఆ కరీంనగర్ రూట్కి సంబంధించిన భూమి దానికి సంబంధించి కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆ రూట్లో నెగ్లిజెన్స్కి గురైంది గత ప్రభుత్వం హయాంలో. ఈవెన్ దో కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే, హరీష్ రావు సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీ అంటే, అదే రకంగా కేటీఆర్ సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ అంటే, అయినప్పటికీ కూడా రాజీవ్ రహదారి కరీంనగర్ హైవే మీద పెద్ద ఎత్తున ప్రాజెక్టు అవి ఏం రాలేదు. ఐటీ రిలేటెడ్ కావచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ కావచ్చు, పెద్దగా ఏం రాలేదు. ఉపాధి కల్పనకు దారితీసే రకంగా ఎలాంటి నిర్మాణాలు జరగలేదు, ప్రాజెక్టులు రాలేదు. ఒకవేళ ఆ రకంగా వచ్చి ఉంటే ఆ సరౌండింగ్ ఏరియాలో కొద్దిగా నివాస స్థలాలు పెరిగేవి, నివాస ఆవాసాలు పెరిగేవి, కాబట్టి ఖచ్చితంగా హౌసింగ్ డెవలప్ అయ్యేది, రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అయ్యేది, దాని ఇంపాక్ట్ వేరే రకంగా ఉండేది. కానీ ఆ రకంగా గత గవర్నమెంట్ చేయలేదు. పోనీ ఈ గవర్నమెంట్ అన్నా ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ని ఫాస్ట్గా పూర్తి కనుక చేసి ఇంకొన్ని ప్రాజెక్టులు అటువైపు కనుక అనౌన్స్ చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు ఇది ఆదిలోనే హంసపాద అన్నట్టుగా ఈ రోడ్ ఎక్స్పాన్షన్కు సంబంధించిన ఇష్యూ చాలా క్రిటికల్ రూపం దాలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో గవర్నమెంట్ దీన్ని ఎలా డీల్ చేస్తుంది అనేది చాలా ఇష్యూ. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను చాలా సెన్సిటివ్. ఏమంటారు చూడు, కప్పకు పాముకు పోలుస్తాం చూడు మనం, ఆ సామెతలాగా ఇప్పుడు అట్లా తయారైంది. అంటే ప్రజలకు ఫ్లేవర్గా తీసుకుంటే దీన్ని పూర్తి చేయలేరు. ఎందుకంటే ప్రాజెక్ట్ను 20-30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజల అవసరం కనుక దృష్టిలో పెట్టుకుంటే అది చాలా చాలా జటిలంగా అయ్యే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్ళి 200 ఫీట్ల రోడ్లు వేస్తామంటే చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డెక్కే పరిస్థితి, రోడ్డు మీద పడే అవకాశం ఉంది. వాళ్ళు కనుక ఆందోళనకు దిగితే అంతిమంగా దాని ప్రభావం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మీద పడుతుంది. అది ఖచ్చితంగా జాప్యం అవుతుంది. తద్వారా కరీంనగర్ రూట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక షాకింగ్గానే మనం భావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. సో ఇది నాకు ఇవాళ ఈ డెవలప్మెంట్ చూసి కొద్దిగా బాధ అనిపించి, with a lot of pain I'm doing this video, but I don't know how the government will deal with this sensitive issue. So if you like my comment and if you like my analysis, please do like this video and share this video among your circles. Thank you so much.